మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాల ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ ప్రాతకాల సమయంలో ఇంకా చీకటి ఉండగానే రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయములను నీ సన్నిధిలో కుమ్మరించడానికి, మీ నామాన్ని, మీ అత్యున్నతమైన నామమును ఘనపరచడానికి, స్తుతించడానికి, కొనియాడడానికి అల్పులము, అభాగ్యులము, పనికిరాని మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించమని నే లేఖనం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో నీలో మేము సంతోషించడానికి, ఉత్సహించడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి, సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన, మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. మా స్తుతులను మీరు అందుకుంటున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే ఈ ఉదయకాలపు ఆరాధన లైవ్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యములను జరిగించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. స్తుతి ఆరాధనను మీ సన్నిధి ఉంచండి. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ఈ సమయమును, ఈ యొక్క నన్ను ప్రభు తండ్రి, ఈ సమయమంతా కూడా మా అందరికీ దీవెనకరంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగాను, మరి ముఖ్యంగా నీకు మహిమకరంగాను మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి, కొన్ని పాటలతో దేవుని నామాన్ని గణపరుద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను వేడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను వేడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు.
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించు ఆడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించు వాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఓ నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా మరో పాట పాడదాం దేవుడి నామాన్ని స్తుతిద్దాం నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా నీ పద సేవ చేయగదేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించునావా నా జీవనావా నా హృదయాలయాన నివసించుమా నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా
నా హృదయాలయాన నివసించుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవనధామ నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా, వెలిగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుడి నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. యేసయ్యా నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నేను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఏ చోట గలమెత్తగా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. ఏ చోట గలమెత్తగా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపగా, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించే నీలోని ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నేను చాటగా నా స్వరం వాడని. నీ దివ్యగానామృతం జలధారులుగా పొంగని, తాకేటి ప్రతి వారిని
ఫలవంతముగా మార్చని శృతి లయలు లోపించక విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమే అణువణువు కదిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిను చాటగా నా స్వరం వాడని యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడైన దేవుడు. ఆ అత్యున్నతమైన నామాన్ని మనం కనపరుద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, 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 మహిమ. యేసు రాజానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రం, మంచి కాపరి నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు, బలవంతుడానికి స్తోత్రాలు, నిత్యుడకు తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి. సమాధానకర్త నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు, మహిమ కలిగిన తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నీకే, నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నీకే, నీకే ఆరాధనా. అత్యున్నతమైన స్తోత్రార్హుడా, 10,000 మందిలో స్తుతింపబడువాడ. అత్యున్నతమైన స్తోత్రార్హుడా, 10,000 మందిలో సుందరుడా. నీకే, నీకే ఆరాధనా. నీకే, నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నీకే, నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నీకే, నీకే
ఆరాధనా. యుగ యుగములలో పరిశుద్ధుడా, అంతటా ఉన్న వాడవు నీవే. యుగ యుగములలో మహిమోన్నతుడా, ఉన్నవాడా, అనువాడా, నీకే నీకే ఆరాధనా. నీకే నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే నీకే ఆరాధనా. నీకే నీకే ఆరాధనా. యేసయ్యా నీకే నీకే ఆరాధనా. నీకే నీకే ఆరాధనా. అవును ప్రభువా, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవుడవు, నీవు ఉన్నవాడవు, అనువాడవు నాయన. మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని కాచి కాపాడిన విధానములకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తుండగా అయా, శక్తివంతమైన నీ మాటలు నీ ప్రజలు వింటూ ఉంటుండగా వారి జీవితాల్లో మీ కార్యములను మీరు జరిగించండి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ, నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ఈ చిన్ని స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం అనేది చాలా శక్తి గలది. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఉన్న వాక్యము దైవ ఆవేశము వలన వ్రాయబడి ఏ దోషమును లోపము లేనిదై భద్రపరచబడి మన విశ్వాసమునకు అలాగే మన క్రియలకు జీవితానికి ఉపయోగపడే దైవ గ్రంథమే ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల వేల కోట్లకు ప్రియమైన దొరబడ్డారా ఈ పరిశుద్ధ దైవ గ్రంథం అనేది భూప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కువ అమ్ముడు పోయిన గ్రంథం ఏదయ్యా అంటే బైబిల్ గ్రంథం మాత్రమే. దేవుని వాక్యము ఈ రీతిగా చెబుతా ఉంది. భక్తుడైన యోబు గారు మాట్లాడుతూ అంటున్నారు,
ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకని అభివృద్ధి పొందలేకపోతున్నారంటే, ఎందుకని ఆశీర్వదించబడలేకపోతున్నారంటే, వారి గుడారములు, వారు నివసిస్తున్న ఇంటిలో ఏమున్నాయంట? దుర్మార్గమైన పనులు ఉంటా ఉన్నాయి. దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. అపవిత్రమైన దాన్ని ఇంట్లో తెచ్చుకొని చాలా మంది పెట్టుకుంటా ఉన్నారు. అందుకనే చాలా మంది కుటుంబాలు దీవించబడలేకపోతున్నాయి. ఈరోజు నువ్వు దేవుని ఉపదేశమును నీవు అవలంబించినట్లయితే, దేవుని వాక్యమును నీ హృదయములో ఉంచుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, నీ గృహము ఆశీర్వాదకరమైన గృహముగా దీవించబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదము మనం పొందాలంటే దేవుని వాక్యమును అవలంబించాలి. చాలా మంది దేవుని వాక్యము చదువుతారు కానీ పాటించరండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవడమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మన కుటుంబాల్లో ఆశీర్వాదం అనేది ఉంటుంది. మన జీవితము దీవెనకరంగా మార్చబడుతుంది. మనం వేసే ప్రతి అడుగు కూడా నేతిలో పడ్డట్టుగా మన అడుగులను దేవుడు ఏం చేస్తాడంటే జీవము కలిగిన మార్గం వైపు, ఆశీర్వాదం వైపు దేవుడు మన అడుగులను వేయించడానికి ఆయన మన చేయి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో మనకు 4 విషయాలు కనబడుతున్నాయండి. ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఒకటేంటి? అవలంబించుకొనుట, ఉంచుకొనుట, తిరుగుట, తొలగుట. మరలా చెప్తున్నాను, అవలంబించుట, ఉంచుకొనుట, తిరుగుట, తొలగుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమును మనం ఏం చేయాలి? ఆయన నోటి నుండి వెలువడుతున్న దేవుని వాక్యమును మనము అవలంబించాలి. రెండవదిగా ఉంచుకోవాలి. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన వైపు తిరగాలి, మనలో ఉన్నదాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, సామెతల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమును నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. మరల మనం ముందుకు వెళదాం. ఇక్కడ ఆగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. ఎవరైనా డబ్బు దాచుకుంటారు, బంగారము దాచుకుంటా ఉంటారు, వజ్రాలను దాచుకుంటా ఉంటారు, మంచి మంచి వస్తువులు దాచుకుంటారు. కానీ దేవుని మాటలను ఎవరైనా దాచుకుంటున్నారా? దాచుకోవడం లేదు. ఈ చెవితో వింటా ఉంటారు, ఈ చెవితో విడిచిపెడతా ఉంటారు. కానీ భక్తుడు చెబుతా ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానము నీ చెవియొగ్గి నీవు దానిని వెతికిన ఎడల. దేవుని మాట ఎలాంటిదంటే వెండి కంటే శ్రేష్టమైనది.
దాచబడిన ధనముతో పోల్చబడినది దేవుని వాక్యము. డబ్బును ఏ విధంగా అయితే నువ్వు బ్యాంకులో దాచుకుంటున్నావో దేవుని వాక్యమును కూడా నీ హృదయములో దాచుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని వాక్యములో ఉన్న శక్తి అప్పుడే నువ్వు గ్రహించగలవు. దేవుని వాక్యమును ఎప్పుడైతే మనలో దాచుకోమో ఆ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క ఉద్దేశమును మనం గ్రహించలేం. మన పట్ల ఆయన చిత్తం ఏంటో మనకు అర్థం కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యమయ్యున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమయ్యున్న దేవుడు నీలో ఉన్న ప్రతి విధమైన లోపాన్ని ఎత్తి చూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన జాలి కలిగిన దేవుడు గనుక, నీవు నశించిపోవడం ఆయన చిత్తం కాదు గనుక ఆయన మరలా ఏం చేస్తాడంటే నిన్ను సరిచేసి ఆయన మార్గములోనికి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటున్నాడు తెలుసా? దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి జ్ఞానము అనుగ్రహించే దేవుడని. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు కదా, నేను చదువుతున్న చదువు ద్వారా వచ్చిన జ్ఞానం అనుకుంటున్నాడు. నా సొంత తెలివితేటల చేత నేను దీన్ని అంతటిని కూడా సంపాదిస్తున్నాను, నాకు బలం ఉంది కాబట్టి నేను పని చేసుకొని డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుని కృప కాపుదల నీకు లేకపోతే నీవు ఏమాత్రం కూడా పని చేయలేవు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే దేవుని వాక్యం అనే జ్ఞానము నీకు అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేసే దేవుడు. మరొక మాట బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యథార్థత. ఏముండాలండి? దేవుని వాక్యములు ధ్యానించుచున్న మన జీవితాల్లో, మీ జీవితాల్లో ఏముండాలంటే యథార్థత ఉండాలి. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపచేయును అంటున్నాడు. యథార్థత మనకు అవసరము. యథార్థమైన జీవితాన్ని మనం అనుసరించాలి. ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని మనం అనుసరిస్తామో మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. యుక్త మార్గమున అంటే యుక్తిగా మనం ప్రవర్తించాలి. ఏది మంచో, ఏది చెడైన మార్గమో, ఏది అసత్యమో, ఏది సత్యమో మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించాలి. ఈరోజు చాలా మంది ఆలోచించట్లేదండి. ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. ఎలా పడితే అలా నడుస్తూ ఉంటారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అది కాదండి. యుక్తమైన మార్గంలో మనం నడవాలి. మంచి మార్గం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే. దేవుడు నిన్ను ఆయన మంచి మార్గములో నడిపించాలని ఆశపడుతున్నాడు గనుక అటువంటి యుక్తమైన మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి. ఇంకా ఏమంటున్నాడంటే న్యాయము పోకుండా ఆయనను కనిపెట్టుము. నువ్వు న్యాయము తప్పిపోకూడదు. ఈరోజు చాలా మంది అన్యాయమే, అక్రమముతో జీవిస్తూ ఉన్నారు, అన్యాయమైన పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే న్యాయమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. న్యాయమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. న్యాయమైన జీవితాన్ని జీవించాలి. మన పగవారికి కూడా మనం ఎప్పుడు కూడా అన్యాయం చేసే వారంగా ఉండకూడదు. మన శత్రువుడు సైతం కూడా మనం అన్యాయం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మన పక్క వారికి, మన ఇంటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి, సంఘానికి, ప్రపంచానికి, దేశానికి
నీవు జీవిస్తున్న ప్రాంతములో ఎక్కడ కూడా నీవు ఎప్పుడు కూడా అన్యాయం అనేది నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని నమ్మిన బిడ్డలకు ఎంత మాత్రం కూడా తగినది కాదు. నీవు వాక్యాన్ని చదివే వ్యక్తివైతే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించున్నవాడవైతే నువ్వు ఎప్పుడు కూడా అన్యాయము చెయ్యవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నాడు తెలుసా? తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటాం. ఎస్, న్యాయము తప్పిపోకుండా మనం కనిపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా సరి చేసుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేయబడాలి. అప్పుడంట యథార్థవంతులు సన్మార్గమును ప్రతి సన్మార్గము వారు తెలుసుకుంటారు. సరైన మార్గములో మనం నడవగలుగుతాము. 119వ కీర్తన 11వ వచనం అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము మనలో ఉంటే పాపము చేయడానికి ఆలోచన అనేది రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఉందా? నీ హృదయములు దేవుని వాక్యానికి చోటిస్తున్నావా? దేవుని వాక్యమును నీ హృదయంలో దాచుకోగలుగుతున్నావా? దేవుని వాక్యము నీలో ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన మాటలు, అనవసరమైన మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గుండెల్లో దాచుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యము మాత్రం గుండెల్లో ఉండదు. కానీ నీ జీవితాన్ని మార్చేది, నిన్ను వెలిగించేది, నిన్ను ఆశీర్వదించేది ఏదయ్యా అంటే దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలండి. దేవుని మాటలు మనలో ఉండాలి. దేవుని మాటలు మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము ఈ 4 ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మీరు చదివితే జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోవాలి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడండి? అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి. మన దేవుడు పరిశుద్ధుడు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు, అతి పరిశుద్ధుడైన దేవుడు. కొన్ని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన కోరుకుంటున్నాడు నీలో నుండి ఏంటంటే ఆ పరిశుద్ధత నీలో కూడా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? దేవుని వాక్యం పట్ల నీ వైఖరి ఏ విధంగా ఉన్నది గమనించు. దేవుని వాక్యం పట్ల నీ వైఖరి ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నీ నడవడిక ఏ విధంగా ఉంది గమనించు. గమనించు గమనించు. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి.
పరిశుద్ధాత్మ నింపుదలలో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేయాలి. మనము చాలా మంది ఒట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, బలము లేని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. భావం ఉండదు. ప్రార్థన అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడే ప్రతి సమయములో పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు ఎప్పుడైతే నింపబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నిన్నేం చేస్తాడో తెలుసా? నిత్య జీవార్థమైన మార్గంలో నడిపిస్తాడు, నిత్య జీవములోనికి నడిపిస్తాడు, ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు కృప కొరకు కనిపెట్టొచ్చు. దేవుని ప్రేమలో మనం నిలబడాలి. యేసయ్య ప్రేమతో మనం నిలబడాలి. యేసయ్య ప్రేమలో మనం ఎప్పుడైతే నిలబడతామో కనిపెట్టాలి. ప్రభువా, ఇదిగో ఈరోజు నీ పాదాల చెంత నేను మోకరిస్తున్నానయ్యా. ఇదిగో నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాకు ఈ బాధలు ఉన్నాయి ప్రభువా, నన్ను బలపరచు, నాకు నీ శక్తిని దయచేయి, నీ ఆత్మ నాకు దయచేయి, నీ అభిషేకము నాకు దయచేయి అని నువ్వు ఎప్పటికప్పుడు కనిపెట్టుచు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టే అనుభవం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఫలితం అనేది ఉండదండి. మన జీవితంలో ఏముండాలంటే వాక్యమును ధ్యానించాలి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు ఎప్పుడైతే నింపబడే ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను యుక్తమైన మార్గంలో నడిపిస్తాడు, సరి అయిన మార్గములో నడిపిస్తాడు, దీవనకరమైన మార్గములో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయములో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను జ్ఞాపకం చేసుకో. వాక్యము పట్ల నీ వైఖరి ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్యమును ధ్యానించగలుగుతున్నావా? అవలంబించగలుగుతున్నావా? నీ హృదయంలో ఉంచుకోగలుగుతున్నావా? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరగగలుగుతున్నావా? నీ గుడారములు, నీ హృదయం అనే గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు తొలగించుకోగలుగుతున్నావా? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన శ్రేష్టకరమైన మాటలు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉపదేశమును అవలంబించు, ఆయన మాటలు నీ హృదయంలో దాచుకో. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరుగు. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టినట్లయితే ప్రభు నీతో మాట్లాడనై ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను సరైన మార్గమును నడిపించే దేవుడై ఉన్నాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేసే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి మన హృదయాలను సరిచేసుకుందాం. ఈ 4 విషయాలను మన హృదయంలో ఉంచుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి శ్రేష్టకరమైన మాటలు మీ వాక్యములో నుండి మాతో మాట్లాడారు. పరిశుద్ధుడా, యోబు గారిని మా ముందు పెట్టారు ప్రభువా. ఆనాడు యోబు గారు తండ్రి ఇదిగో నీ నోటిలో నుండి వెలువడే ఉపదేశమును అవలంబించాడు. నీ మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు. నీ వైపు తను పూర్తిగా తిరిగాడు ప్రభువా. ఇదిగో తన ఇంటి వారి యొక్క దుర్మార్గత నిమిత్తమై ప్రతి దినము నాయన ప్రభా తన బిడల నిమిత్తమై, తన బిడలు నిమిత్తమై, తన భార్య నిమిత్తమై అయ్యా ప్రతిరోజు కూడా నీ పాదాల చెంత, నీ సింహాసనం ఎదుట, నీ బలిపీఠం ఎదుట బలులను అర్పించుచు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించిన యోబు గారిని మా ముందు పెట్టావు ప్రభువా, నీకు వందనాలు. అవునయ్యా, నీ మాటలను మా అయ్యాతను మేము అవలంబించేవారిముగా, నీ యొక్క నోటి ఉపదేశమును అవలంబించుచు, నీ మాటలను మా హృదయంలో ఉంచుకొనుచు, నీ వైపు మేము సంపూర్ణముగా
మేము తిరిగే వారముగాను మా గుడారమనే ఈ హృదయమనే ఆలయములు చేరిన ప్రతి దుర్మార్గమైన పనులు, అన్యాయము, అక్రమము, నాయన తండ్రి విగ్రహారాధన, పాపము ఏదైతే మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉందో, అనేక మందిని ఏలుబడి చేస్తూ ఉందో ప్రభువా, యేసు నామములో తండ్రి ఎవరైతే ఆ బంధకాల్లో బంధింపబడి ఉన్నారో, ఎవరైతే ఆ కట్లలో కట్టబడి ఉన్నారో ప్రభువా, అటువంటి వారందరినీ కూడా మీ సర్వశక్తిమంతుడైన అయ్యా తండ్రి నీ హస్తము చేత బలిష్టమైన నీ రెక్కల కింద పరిశుద్ధాత్మదేవా నీ శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ చేత నింపండి అయ్యా. మీరు వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. విత్తబడిన వాక్యము సాతానుగాడు దొంగిలించకుండా ప్రతి ఒక్కరు హృదయములో నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురండి అయ్యా. నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ఈ దినమంతా కూడా నీ అభిషేకముతో, నీ జ్ఞానముతో, నీ నడిపింపుతో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి నాయన. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, దైవ కృపా ప్రార్థనా మందిరములను ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దినమంతా వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో వేటకు వెళుతున్న వారికి నీ కృప కలుగునుగాక. సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పండి. చేపలకు మీరు ఆజ్ఞాపించే విస్తారమైన పాటు వరకు దయచేయండి. చేతి పనులు చేస్తున్న వారిని, ఆటో తోలుతున్న వారిని, ఆయా వృత్తి పనిపాట్లలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాయన. వృద్ధులను బలపరచండి, చంటి బిడ్డలను స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలను ముట్టండి నాయన. ఇదిగో సుఖమైన కానుపు వారికి దయచేయండి అయ్యా. రోగులను హాస్పిటల్స్లో ఆపరేషన్స్ చేయించుకొని మంచం మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. వారి గాయాలను కట్టండి నాయన. ఆశీర్వదించండి, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో, కరుణా కటాక్షముతో మా బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములతో, కరుణా కటాక్షముతో, దయా క్రీటముతో ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశాన్ని రక్షించండి నాయన. ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని మీరు రక్షించండి. ఈ పూరి పెంట కోటను మీరు రక్షించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. దొంగలను మార్చండి అయ్యా తండ్రి. విగ్రహారాధికులను మార్చండి. ప్రతి విధమైన అయ్యా తండ్రి పాపము, అంధకారములో జీవిస్తున్న ప్రతి మనిషిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. యావత్ భూ ప్రపంచాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. అధికారులను, నాయకులను, పెద్దలను అందరిని కూడా మీరు దీవించండి. జ్ఞానమును, ఆలోచన వారికి దయచేయండి. మా దేశంలో కరువు కాటకాలు తొలగించండి. తుఫానులు, వరదలు, పెను తుఫానులు, నాయన ప్రభా, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు యేసు నామములో ఆగిపోవునుగాక. ప్రతి వైరస్ యేసు నామములో బంధించి వేస్తున్నాను. మంచి ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ దినమంతా కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎక్కడెక్కడైతే అయ్యా మీటింగులు జరుగుతున్నాయో ఆ మీటింగులలో తోడుగా ఉండండి. సువార్థికులను, కాపరులను, బోధకులను, అపోస్తలులను, అయ్యా తన పెద్దలను అందరిని కూడా మీరు దీవించండి. సేవకుల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా నీ ప్రత్యేకమైన కాపుదల, భద్రత ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ నీ కృపా, కరుణ, కటాక్షములతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, విశ్వాసముతో ఈ మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం తలలు వంచి ప్రార్థనలో ఎక్కివించిన ప్రతి ఒక్కరికి, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు నామానికి జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లోడండి. అందరికీ వందనాలు. మరి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి ప్రాతకాలపు ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా లైవ్లో రావడానికి ప్రయత్నం చేయండి.
దేవుని దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యేసుదాసు ఆఫీషియల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.